ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారమెల్ పుడ్డింగ్ అండి. పుడ్డింగ్ అంటే ఇది జస్ట్ కేక్ టేస్ట్లో ఉంటుంది, కాకపోతే ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కేక్ నా అని బోర్ వచ్చే వాళ్ళకి, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది కదండి, ప్రతిసారి కేక్ అంటే బయట నుంచి తెచ్చుకోవాలి కదా, ఇది మాత్రం సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో పావు కప్పు షుగర్ వేసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి, క్యారమిల్ అంటే ఏం లేదంటే ఈ షుగర్ని కరగబెడితే మనకు ఆ బ్రౌన్ కలర్ సిరప్ లాగా వస్తుంది. ఆ సిరప్నే క్యారమిల్ అంటారు. డిస్ప్లేలో నేను అన్నీ మెన్షన్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని చాలా లో ఫ్లేమ్లో మనకి ఇలా బ్రౌన్ కలర్, ఈ షుగర్ సిరప్ అంతా బ్రౌన్ కలర్ వచ్చే మాదిరిగా లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. దీన్ని క్యారమిల్ అంటారు. తర్వాత మీ దగ్గర కప్స్ లేకపోతే, మెజరింగ్ కప్స్ లేకపోతే నా వీడియో పాతది పెట్టాను చూడండి, మెజరింగ్ కప్స్ లేకుంటే ఏం చేయాలో. తర్వాత ఈ క్యారమిల్ చేసిందంతా ఇలా ఒక బాక్స్లో కానీ ఏదైనా కేక్ టిన్ మౌల్డ్లో కానీ తీసుకుంటే ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ టిన్లో మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే మాదిరిగా చూసుకోవాలి. చూడండి అంతా కవర్ అయిపోయింది. తర్వాత ఏం చేసుకోవాలంటే కస్టర్డ్ చేయాలి. ఆ కస్టర్డ్ కోసం ఇలా బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని 6 బ్రెడ్ స్లైసులు తీసుకొని ఇలా సైడ్స్ అన్ని కట్ చేసినవి మిక్సీ బ్లెండర్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మనకి బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా, ఆ మాదిరిగా అయిపోతుంది ఇది మిక్సీకి వేస్తే. ఇది మనం కస్టర్డ్ గట్టిగా కావడానికి తర్వాతకి యూస్ చేసుకుంటాము. ఇలా పౌడర్ అయింది చూడండి. బ్లెండ్ చేసేసరికి మనకి మంచిగా పొడి పొడిగా అయిపోయింది పౌడర్ అంతా, బ్రెడ్ పౌడర్ ఇది. తర్వాత ఒక కప్ తీసుకొని అందులో పావు కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకొని హాఫ్ కప్పు మిల్క్ వేసి ఇది ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఈ మెజరింగ్ కప్స్కి మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. మీ దగ్గర ఈ కప్స్ లేకపోతే డిస్పోజల్ గ్లాస్ యూస్ చేస్తూ ఎలా చేయాలో అందులో చూపించాను ఆ వీడియోలో, ఆ వీడియో చూడండి. ఇలా ముందుగా ఇది కలిపి ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత మనం కస్టర్డ్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల పాలు వేసుకోవాలి. 2 కప్పుల పాలకి మనం వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పావు కప్పు కస్టర్డ్ పౌడర్, తర్వాత హాఫ్ కప్పు షుగర్. మనం షుగర్ దీనికి సపరేట్, క్యారమిల్ సపరేట్ అండి. దీనికి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు, ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని తర్వాత కస్టర్డ్ పౌడర్ మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసి మంచిగా మనకి పచ్చివాసన పోయి ఇది ఉడికింది అనుకున్న తర్వాత బ్రెడ్ పౌడర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వేసాక ఒక 4 to 5 మినిట్స్లో ఇదంతా థిక్ అయిపోతుంది, మనకి పేస్ట్ ఇలా థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ బ్రెడ్ పౌడర్ కూడా వేసి ఒక 2-3 మినిట్స్ మనం ఇలా కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలల్లో కస్టర్డ్ వేసేటప్పుడు ఒక దిక్కు కలుపుతూ వేయాలి, లేదంటే ఉండగట్టేస్తుంది. ఇప్పుడు బ్రెడ్ కూడా అంతే, బ్రెడ్ వేసినమ్మటే మొత్తం ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్లో మనకి గట్టిగా అయిపోతుంది. తర్వాత ఇంతకుముందు మనం క్యారమిల్ వేసుకున్నాం కదా, అదే బౌల్లో ఈ మిక్చర్ అంతా కూడా వేసుకోవాలి, కస్టర్డ్ అంతా. తర్వాత దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే స్టీమ్కి పెట్టాలన్నమాట. దానికోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకొని అడుగున ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టుకొని, మనం ఇంతకుముందు చూపించాం కదా క్యారమిల్ కస్టర్డ్ మొత్తం వేసుకున్నది ఉంది కదా, మనం ఇది దీంట్లో స్టీమ్కి బేక్ చేస్తున్నాం అనమాట. మామూలుగా అయితే ఓవెన్ లేకుంటే ఇంతకుముందు మనం డైరెక్ట్గా ఇలా పెట్టేవాళ్ళం కదా, ఈసారి స్టీమ్కి పెడుతున్నాం అనమాట. ఇలా మూత కూడా పెట్టేసి ఒక 30 మినిట్స్ మనము ఇలా స్టీమ్కి పెట్టేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది స్టీమ్కి పెట్టి 30 మినిట్స్ తర్వాత తీసి మనం దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఇది ముందు నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు మనకు కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కదండి, ఫ్రిడ్జ్లో పెడితే మనకు అది గట్టిగా అయిపోయి కేక్ లాగా అయిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టిన తర్వాత తీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసానమాట. తర్వాత ఇలా మనకి సైడ్స్ ఊడి వచ్చేయడానికి ఇలా సైడ్స్ నైఫ్ తీసుకొని సైడ్స్ అంతా ఒకసారి ఇలా కట్ చేసుకొని
దీన్ని డీమోల్డ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి షుగర్ సిరప్ అంతా పైకి అలా ఎలా వస్తుందో. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసేటప్పుడు చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. ప్లేట్ని ఇలా రివర్స్ చేసేసి బౌల్తో ఇలా ఉల్టా తిప్పేస్తే అది మనకి టిఫిన్ బాక్స్లో పెట్టినందుకు నాకు అది సైడ్స్ ఆ హ్యాండిల్స్ ఉండి కూడా చాలా ఈజీగా అనిపించింది. అది లేకున్నా పర్వాలేదు. తర్వాత ఇలా సింపుల్గా దాన్ని విదిలించేస్తే మనకి క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, పైన బ్రౌన్ కలర్లో ఆ సిరప్ అంతా పైనుంచి కిందికి జారుతూ. తర్వాత నేను ఇలా చాక్లెట్ రేఫర్స్తో తర్వాత నానబెట్టిన బాదంతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. తర్వాత ఇది చాలా చూడ్డానికి చాలా ఎలా ఉందో టేస్టింగ్కి కూడా అంతే బాగుందండి. ఎప్పుడు కేకే కాకుండా ఇలా పుడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా స్మూత్గా ఉంది. ఇది మొత్తం మనకి జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది కదండి. చూడండి స్మూత్గా ఉంది. మనకు ఆ క్యారమెల్ జ్యూస్లో నాని టేస్ట్ స్వీట్గా చాలా బాగుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ రోజు అందరూ ఇది ట్రై చేసి తింటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతే అండి. బాయ్.